నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ విశాఖ శారదా పీఠంలో వారం రోజులుగా జరుగుతున్న రాజశ్యామల యాగం ముగింపు కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులను పొందారు. విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. లోకక్షేమం కోసం పీఠంలో జరుగుతున్న రాజశ్యామల యాగం చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. పీఠం ఆవరణలోని దక్షిణామూర్తి, రాజశ్యామల అమ్మవారు, వనదుర్గ అమ్మవార్లను ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ప్రత్యేక పూజల్లో సీఎం పాల్గొన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఋత్వికులు సీఎం జగన్మోహన్ రెడ్డితో స్వయంగా పూజలు చేయించారు. యజ్ఞగుండాలకు పూర్ణాహుతి సమర్పించారు సీఎం జగన్. పీఠం ఆవరణలోని దాసాంజనేయ స్వామి, వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి శమీ వృక్షాన్ని సీఎం జగన్ దర్శించుకున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ దంపతులు, గుడివాడ అమర్నాథ్, ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజని తదితరులు పాల్గొన్నారు. శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొనడం గొప్ప విషయమని పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. యావత్తు భారతదేశంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసనా దేవతగా త్రికాలార్చన, అమ్మవారికి నివేదన, ధూపదీప కైంకర్యాదులు చాలా శాస్త్రోక్తంగా చేసే భారతదేశంలో ఏకైక స్థానం ఏదైనా ఉంది అంటే రాజశ్యామల విశాఖ శ్రీ శారదాపీఠం. అలాగే ప్రతి సంవత్సరము జగన్మోహన్ రెడ్డి గారు రావడం పరిపాటి. ఈ సంవత్సరం కూడా వారు వచ్చి ఈ రాజశ్యామల యాగంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని వెళ్ళారు. ఈరోజు చాలా సంతోషం. పూర్ణాహుతి చాలా అద్భుతంగా జరిగింది. అంతకుముందు సీఎం రాక సందర్భంగా విశాఖ ఎయిర్పోర్టు నుంచి శారదాపీఠం వరకు పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరారు. ముఖ్యమంత్రిని విశాఖకు ఆహ్వానిస్తూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్ మాటల్లో కాకుండా చేతల్లో సామాజిక న్యాయాన్ని చేసి చూపించారన్నారు. తాడేపల్లిలో కేంద్ర కార్యాలయంలో జరిగిన మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సజ్జల పాల్గొన్నారు. మహిళలు 50% కనపడుతున్నారు. మైనారిటీల నుంచి కూడా ప్రాతినిధ్యం కనపడుతుంది. నాకు తెలిసి అన్లెస్ అక్కడ మైనారిటీలే లేకపోతే ఏమన్నా కానీ ఇంకా నాయకులు కానీ ప్రతి స్టేజ్ మీద రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏదో ఒక హోదాలో అయితే ప్రత్యక్షమవుతారని. నెక్స్ట్ 5 years అయ్యేసరికి ఇక్కడ నుంచి తయారైన వేల మంది మైనారిటీ నాయకులు వీళ్ళల్లో వచ్చి 100 మంది, 100లో వచ్చి 10 మంది పై వరకు రావడానికైతే అవకాశం ఉంటుంది. రాష్ట్ర శాసనసభకు, లోక్సభకు, రాజ్యసభకు దేనికైనా సరే మేమున్నాం అని మీరు వస్తారు. అవును, ఆయన ఎట్లా తప్పించగలం, ఆయన కూడా నాయకుడుగా ఇదయ్యాడు కదా అని మేము అనుకోవటం. అలాంటి వాటి క్రియేట్ చేయడం అనేది గొప్పతనం. పచ్చపార్టీ అధినేత చంద్రబాబు చేతులెత్తేశారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో తనకు ఓటమి తప్పదని భయపడిపోయారా? వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీపై ఆశలు వదిలేసుకున్నారా? ఆ విషయాన్ని తాను పార్టీ కార్యకర్తలకు డైరెక్ట్ గా చెప్పలేక భువనేశ్వర్తో చెప్పించారా? ఒక పార్టీకి అధ్యక్షుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరోసారి ముఖ్యమంత్రి రేసులో ఉన్న చంద్రబాబు తన కంచు కోటగా చెప్పుకునే కుప్పంలో పోటీ చేయడానికే భయపడిపోయే పరిస్థితి వచ్చిందంటే ఏమనుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అందరి చేతిలో
ఏదైతే నేను నాకు చంద్రబాబు కుప్పం నుంచి తప్పుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రాజకీయాలకు కూడా రిటైర్మెంట్ చాలా అవసరం అంటూ పవన్ కామెంట్స్ చేశారు. ఇప్పటి నుంచే రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే తప్ప కొత్త తరానికి అవకాశం రాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి చేసినట్లుగానే కనిపిస్తున్నాయని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు. అలాగే పాలిటిక్స్ కూడా రిటైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. భీమవరంలో పవన్ మనీ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టాల్సిందేనంటున్నారు. ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం అన్నారు పవన్ కళ్యాణ్. డబ్బు లేకుండా రాజకీయాలు చేయమని నేను చెప్పలేదన్నారు పవన్. నాయకులందరికీ మనం ఒకసారి చెప్పా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను. ఎప్పుడుది అది మీరు నిర్ణయాలు తీసుకోండి. బాగా పనిచేయండి. అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం. అది నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను. ఎప్పుడుది అది మీరు నిర్ణయాలు తీసుకోండి. బాగా పనిచేయండి. అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం. అది టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు చెప్తా నేను చేయలే. నేను అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నా ఒకటికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి, ఇవన్నీ కొన్ని తప్పవు. మరో 60 రోజుల్లో చంద్రబాబు, లోకేష్లకు పూర్తి రెస్ట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే కుప్పం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. బాబు మనసులోని మాటను భువనేశ్వరి బయట పెట్టారని మంత్రి తెలిపారు. తన తండ్రిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడే భువనేశ్వరి అధికార పగ్గాలు చేపడితే హుందాగా ఉండేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశమే కుప్పం ప్రజలకు కూడా ఉంది. ఆయన మనసులో ఏముందో అనేటువంటిది ఇప్పుడు భువనేశ్వరం చెప్పింది. అసలు భువనేశ్వరం ఆవిడ చెప్పినటువంటి విషయాలు ఆవిడ ఈ మాట ఇప్పుడుగా చెప్పాల్సింది. ఆవిడ తండ్రిని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వెన్నుపోటు పొడిచాడో, ఎప్పుడైతే ఆయన పార్టీని లాక్కున్నాడో, ఎప్పుడైతే ఆయన మరణానికి కారణమయ్యాడో ఆ రోజు ఈవిడ ఆ నిర్ణయం తీసుకొని నేను పోటీ చేస్తాను మా నాన్న తరపున, లేకపోతే మా నాన్నకి అండగా నేను నిలబడతానని చెప్పి ఉంటే గౌరవంగా ఉండేది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుక్కి ఇద్దరికి రెస్ట్ ఇవ్వడానికి ఎక్కువ సమయం లేదు. వారు కూడా ఎక్కువ బాధపడాల్సినటువంటి పని లేదు. చంద్రబాబు నాయుడు పని అయిపోయిందన్నారు మంత్రి రోజా. చంద్రబాబు రెస్ట్ తీసుకునే సమయం వచ్చేసిందని అదే మాటను భువనేశ్వరి బయట పెట్టారని మంత్రి రోజా అన్నారు. కుప్పానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేని బాబు గెలిచే పరిస్థితి లేదని అన్నారు. కుప్పం ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసేదేమీ లేదన్నారు. కుప్పంతో సహా 175 సీట్లు గెలిచి ప్రజలు సీఎం జగన్ కు కానుకగా ఇవ్వబోతున్నారని రోజా అన్నారు. సో మేమేదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట, చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును అసహ్యించుకుంటున్నారని, చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ప్రజలంతా నిర్ణయించారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ప్రజల్లో తిరుగుతున్న భువనేశ్వరి జనం మనసులో మాటను గ్రహించారని జోగి రమేష్ అన్నారు. రాష్ట్రానికే కాదు కుప్పానికి కూడా చంద్రబాబు పనికి రాడని మంత్రి విమర్శించారు. మనసులో ఉన్న మాటనే బయటపెట్టింది. చంద్రబాబు నాయుడు అసలు వద్దు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారన్న మాట, ఆ మనసులో ఉన్న మాటనే భువనేశ్వరి గారు బయటపెట్టారు. ఎందుకంటే ఆమె కూడా ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉంది. ప్రజల మనోభావాలు, ప్రజల మనసుల్లో ఉన్న ఆకాంక్షని ఆమె గమనించింది కాబట్టి అది
నవ్వుతానో జోక్గానో చేసింది కాదు. అది చంద్రబాబు నాయుడు పట్ల ఆమెకున్న భావాన్ని వ్యక్తీకరించింది. చంద్రబాబు కుర్చీని భువనేశ్వరి మడత పెట్టేసిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి కుప్పం నుంచి తాను పోటీ చేస్తానన్న భువనేశ్వరి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయే యోచనలో ఉన్నట్లుగా భువనేశ్వరి వ్యాఖ్యలతో స్పష్టమైందని అంబటి విమర్శించారు. అసలే అనారోగ్యం, ఆపై వయసు మీద పడటంతో ఆయనకు రాజకీయాస్త్ర సన్యాసం చేయటం మంచిదన్నారు ఆయన. సొంత పార్టీ నేతల నుంచే పవన్ కళ్యాణ్ కు తీవ్ర అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఇక్కడ అని లేదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే తీరు. తాజాగా పవన్ తీరుపై విజయనగరం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు తిరుగుబాటు బావుటాన్ని ఎగరవేశారు. గజపతి నగరంలో జరిగిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో స్థానిక నేతలు పవన్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఎంతో మంది కార్యకర్తలు చేతి చమురు వదిలించుకుంటే కనీసం చేతికి జెండా కూడా ఇవ్వలేదని నెల్లిమర్ల మండలం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వాళ్ళిచ్చిన 1-2 సీట్లు తీసుకోవటం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో 99% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. వేసవిలో కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈసారి వర్షాలు తక్కువగా కురిసినందున తాగునీటి సమస్య నెలకొందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో మరిన్ని అభివృద్ధి పనులను చేపడతామని తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అంతరించిపోతుందన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టీడీపీ సిద్ధాంతాలు, విలువలు లేని పార్టీ అని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో ఉన్న బలమేమిటో స్పష్టమవుతోందని, సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని మల్లాది విష్ణు అన్నారు. అంతరించిపోతున్నటువంటి రాజకీయ పార్టీ ఏదేనంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది తెలుగుదేశం. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక పార్టీతో ఒక పార్టీ తలపడుతుంది. ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతం వేరు, ఇంకొక రాజకీయ పార్టీ సిద్ధాంతం వేరు, ఇంకొక రాజకీయ పార్టీ సిద్ధాంతం వేరు. సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి ఓడిపోతున్నామని తెలిసి అందరూ కలిసి మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ప్రజల్లో దానికి ఉన్నటువంటి ఆదరణ ఏంటో, దానికి ఉన్నటువంటి ప్రజా అభిమానం ఏంటో మనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి అన్ని సభల్లోనూ రాబోయే రోజుల్లో పూర్తిగా రాజ్యసభలో ఈరోజు జరిగింది, శాసనసభలో రేపు జరగబోతుంది, శాసన మండలిలో కూడా జరుగుతుంది. తెలుగుదేశం విలువలను చంద్రబాబు దిగజార్చారని మండిపడ్డారు తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. ప్రజలు అందుకే చంద్రబాబును చీకొడుతున్నారని లక్ష్మీ పార్వతి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు పార్టీని ప్రతి ఒక్కరి కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. అబ్బా కొడుకుల కోసమే ఈ పార్టీ అన్నట్టుగా తండ్రి కొడుకులు ఒక పనికి మాలిన వెధవనే ముఖ్యమంత్రిని చేసుకోవటం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ విలువలను దిగజార్చాడు గనుకనే ప్రజలు కూడా దాన్ని చీకొడతా ఉన్నారు. ఈరోజు ఒక్క రాజ్యసభ మెంబర్ కూడా లేకపోవటం అనే స్థితికి దిగజార్చిన ఘనుడు ఇప్పుడు చెప్పమని అతన్ని, మరి తెలుగుదేశం పార్టీని ఏం కాపాడాడో చెప్పమని తీసుకెళ్లి ప్రతి ఒక్కళ్ళ కాళ్ళ దగ్గర పెడతా ఉన్నాడు. ఎందుకంటే ఓ పక్క కాంగ్రెస్తో, మరో పక్క బీజేపీతో ఇంత వ్యభిచారిలాగా ఇంత ప్రవర్తిస్తూ హీనంగా అంతటి పార్టీ గౌరవాన్ని రోడ్డు మీదకి లాగినటువంటి ఈ నీచుడు ఈ పార్టీకి అవసరమా అని తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా నేను అడుగుతా ఉన్నా. సీఎం వైఎస్ జగన్ ఒంటరిగా ఎదుర్కోలేక పొత్తులతో బరిలోకి దిగుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు క్యాడర్ వరుస షాక్లు ఇస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో 2 పార్టీల మధ్య పొత్తు పొసగటం లేదు. ఎక్కడికక్కడ టికెట్ మాదంటే మాదేనని 2 పార్టీల నాయకులు విడివిడిగా హడావుడి చేస్తూ ఉండటం అసంతృప్తి జ్వాలలను రగులుస్తోంది. తాజాగా రాజమండ్రి టికెట్ ఇష్యూనే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. రూరల్ సీట్ తనదేనని బుచ్చయ్య చౌదరి చెప్తుంటే, కాదు ఈ సీట్ మాదే అని జనసేన నేతలు చెప్తున్నారు. తాజాగా బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్తో మరింత పొలిటికల్ హీట్ పెరిగింది. గోరంట్ల ట్వీట్ పై జన సైనికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బుచ్చయ్య లక్ష్యంగా జనసేన కార్యకర్తలు అసభ్యంగా దూషిస్తున్నారు. కుర్చీ మడత పెడతామంటూ ట్విట్టర్లో వార్నింగ్ ఇస్తున్నారు. భీమవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గ టీడీపీ నేతలను కలవలేదు. దీంతో భీమవరం టీడీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పవన్ తీరుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కలవకపోవడంతో మాజీ మంత్రి పితాని సత్యనారాయణను టీడీపీ శ్రేణులు నిలదీశాయి. దీంతో వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పితాని సత్యనారాయణ.
ఏలూరు జిల్లా చింతలపూడి సీటుపై టీడీపీలో చిచ్చు చెలరేగుతోంది. పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పీతల సుజాతకు కాకుండా సొంగ రోషన్ కుమార్ కు ఇవ్వటంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో ఇన్నేళ్లుగా సీనియర్ గా ఉన్న తనను అవమానించారంటూ ఫైర్ అయ్యారు. ఇక పవన్ టీడీపీ నేతల సమావేశానికి పీతల సుజాత డుమా కొట్టారు. భవిష్యత్తు కార్యాచరణపై అనుచరులతో పీతల సుజాత మంతనాలు చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం పీతల సుజాతను బుజ్జగించేందుకు సంప్రదింపులు చేస్తున్నారు. చింతలపూడి టికెట్ కోసం ఎదురు చూసిన బొమ్మాజీ అనిల్ కు సైతం చుక్కెదురైంది. ప్రకాశం జిల్లా కనిగిరి వైఎస్ఆర్సీపీ కొత్త ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పరిచయ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కనిగిరి పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళా కార్యకర్తలు జై జగన్ అంటూ నినదిస్తూ ర్యాలీని ముందుండి నడిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కనిగిరిలో మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలని, తాను కూడా అందరిలానే కార్యకర్తగా, జగనన్న సైనికుడిగా పనిచేస్తున్నానని ప్రకాశం జిల్లా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్ ఇచ్చిన ప్రాధాన్యత దేశంలో మరెక్కడా ఏ పార్టీ ఇవ్వలేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా రాయటం సరికాదన్నారు ఎమ్మెల్యే కాటసాని. ఈనాడు పత్రిక తనపై పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాసింది నిజమే అయితే ఆధారాలు చూపెట్టకుండా ఆఫీస్కు తాళం వేసుకుని పారిపోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. తనకు 1000 కోట్ల ఆస్తి ఉన్నట్లుగా నిరూపిస్తే రామోజీకే రాసిస్తానన్నారు. పేపర్ అనేది ఒకటి అడ్డం పెట్టుకొని మేము ఎవరి మీదైనా ఇష్టం వచ్చేట్టు రాస్తామనేది మాత్రం అది మంచి సంస్కృతి కాదు. నేను 1980 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్, TV5 మీరు ఇష్టం వచ్చినట్టు మీరు రాస్తున్నారు. మీరు రాజకీయంగా ఎదుర్కోవాలంటే మాతో ఎదుర్కోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ రాజకీయాలకు సంబంధం లేని ఇంట్లో వాళ్ళను కూడా సంబంధం లేకుండా మాట్లాడడం అనేది ఎంతవరకు సంబంధించి మీది అదే. మీ ఇంట్లో లేడీస్ని గురించి మాట్లాడితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు అనేది ఒక్కసారి ఆలోచించండి. నేను ఇప్పటికే 4 సార్లు ఛాలెంజ్ చేశాను. మాట్లాడే నాయకులకు అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపేయండి అని. నేను లక్షణంగా ఆస్తులు వాళ్ళకు రాసేయడానికి సిద్ధంగా ఉండా. ఈ రోజు ఇప్పటికైనా రెడీ. ఏసీబీ కోర్టులో స్కిల్ స్కామ్ కేసుపై విచారణ జరిగింది. స్కిల్ స్కామ్ నిందితుడు మాజీ ఎండీ లక్ష్మీనారాయణ పిటిషన్పై విచారణ జరిగింది. స్కిల్ స్కామ్ లో అప్రూవర్గా మారటానికి అనుమతించాలని ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా పిటిషన్ను దాఖలు చేశారు. చంద్రకాంత్ షా పిటిషన్లో జత చేసిన డాక్యుమెంట్లు తనకు అందజేయాలని లక్ష్మీనారాయణ పిటిషన్ వేశారు. స్కిల్ కేసులో తాను కూడా ముద్దాయిగా ఉన్నందున చంద్రకాంత్ షా వేసిన పిటిషన్లోని డాక్యుమెంట్స్ ఇవ్వాలని లక్ష్మీనారాయణ తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిపై తదుపరి విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు సిఐడి తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. నాణ్యమైన విద్యుత్ను సంపూర్ణంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వేసవిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లపై ట్రాన్స్కో ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్ఈలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులతో మాట్లాడాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదులపై సీరియస్గా స్పందించాలని, వినియోగదారుల కాల్స్ను రికార్డు చేయాలన్నారు. కావాలనే అసత్యాలు ప్రచారం చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో స్థానిక విద్యుత్ అధికారులు మాట్లాడి డిమాండ్కు తగ్గంత విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉన్న విషయాన్ని వివరించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరాకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 6 గ్యారేజీలుగా మారాయని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గ్యారంటీల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో కాంగ్రెస్ కు ప్రణాళిక లేదన్నారు. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టడం లేదు. వాళ్ళు ఎంతసేపు సోనియా కుటుంబానికి ఏ రకంగా సేవ చేయాలి, ఏ రకంగా దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కేసీఆర్ 3016 అన్నాడు. నేను అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పాను. ఎప్పటి నుంచి ఇస్తారు నిరుద్యోగ భృతి? ఓట్లు వేయించుకున్నారు కదా, అధికారంలోకి వచ్చారు కదా, ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ. బీజేపీ బీఆర్ఎస్ ది చీకటి ఒప్పందం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి ముసుగులో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
వారం రోజుల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తామన్నారు. వచ్చే నెల 15 లోపు రైతు బంధును అందిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రూపాయలు మారుతాయి, పార్టీల పేర్లు మారుతాయి, ఎజెండాలు మారుతాయి, జెండాలు మారుతాయి. ఓడు పొత్తు ఉంటుందంటాడు, ఓడు పొత్తు లేదంటాడు, ఓడు చెప్పుతో కొడతా అంటాడు, ఓడు చేత్తో కొడతా అంటాడు. ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుందా? కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని. ఎన్నికల ముందు చూడలేదా? వాళ్ళిద్దరు కుట్రలు చేసి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు, బీజేపీ ఓడినా పర్వాలేదని ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కోసి సభలో పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ర రెడ్డిని ప్రకటించారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చిన వంశీచంద్ర రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న వంశీచంద్ర రెడ్డి గతంలో కల్వకుర్తి ఎమ్మెల్యేగా పనిచేశారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు పంపింది. లిక్కర్ కేసులో ఇదివరకే కవితను సీబీఐ అధికారులు ఇంటి వద్ద విచారించారు. తాజాగా మళ్లీ సీబీఐ నోటీసులు ఇవ్వడంతో ఈ లిక్కర్ కేసులో కదలికొచ్చింది. గతంలో ఈడీ పంపిన నోటీసులకు కూడా ఎమ్మెల్సీ కవిత వరుసగా హాజరు కాలేదు. తాజా నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. దక్షిణ భారత కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. వారం రోజుల నుంచే మేడారానికి భక్తులు పోటెత్తగా మహాజాతర ప్రారంభంలో మరింత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వెల్లువల తరలి వస్తూ ఉన్న భక్తజనులకు ఇబ్బందులు కలగకుండా వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈసారి 1.5 కోటికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. అవినీతి కేసులో పట్టుబడిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమెను చెంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు ఆమెకు వైద్య పరీక్షల్లో రిపోర్టు నార్మల్ రావడంతో ఉస్మానియా నుంచి డిశ్చార్జ్ చేసి కోర్టుకు తరలించారు. 2 రోజుల క్రితం జ్యోతిపై ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. అయితే సోదాలు నిర్వహించే సమయంలో ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను 30 గంటల అబ్జర్వేషన్లో పెట్టారు. అయితే ఆమె ఆరోగ్యం నార్మల్గానే ఉన్నట్లుగా వైద్యులు ప్రకటించారు. దీంతో ఆమెను ఏసీబీ కోర్టుకు తరలించగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ మధ్య పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కొచ్చింది. యూపీలో కాంగ్రెస్ కు 17 సీట్లను కేటాయించారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. మిగిలిన 63 స్థానాల్లో 62 చోట్ల సమాజ్వాదీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఒక్క స్థానాన్ని చంద్రశేఖర్ ఆజాద్ కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీకి కేటాయించారు. ఇండియా కూటమిలో ఆల్ ఈజ్ వెల్ అని అఖిలేష్ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే సీట్ల సర్దుబాటు పూర్తయిందన్న వార్త బయటకు వచ్చింది. అమేథీ, రాయ్బరేలీ, ప్రయాగ్రాజ్, వారణాసి సహా 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు బ్రేక్ పడింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు 5 రోజుల పాటు యాత్రకు విరామాన్ని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఢిల్లీలో కీలక సమావేశాల్లో పాల్గొనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రాహుల్ గాంధీ. ఈ సమయంలోనే ఆయన బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 27, 28వ తేదీల్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మార్చి 2న భారత్ జోడో న్యాయ యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. మార్చి 5న మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు రాహుల్ గాంధీ. అణ్వస్త్ర ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందన్న అమెరికా ఆరోపణలను తిప్పికొట్టారు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్. అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపేందుకు రష్యా పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. అమెరికాకు సమానంగా అంతరిక్ష సామర్థ్యాలను మాత్రమే తమ దేశం అభివృద్ధి చేసిందని తెలిపారు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో కలిసి మీడియాతో మాట్లాడిన పుతిన్ అమెరికా ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. కొన్ని దేశాలు కావాలనే తమను లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శలు గుప్పించారు.
దక్షిణ కొరియాలో డాక్టర్లు సమ్మె బాట పట్టారు. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కోర్సులో ఏడాదికి 2000 సీట్లను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నిరసనకు దిగారు. వారం రోజులుగా ఎమర్జెన్సీ విధులను సైతం బహిష్కరిస్తున్నారు వైద్యులు. దీంతో అత్యవసర వైద్య సేవలు అందక రోగులు విలువెల్లాడుతున్నారు. డాక్టర్స్ స్ట్రైక్ కారణంగా రాజధాని సియోల్లోని 5 పెద్ద ఆసుపత్రుల్లో ఇప్పటికే షెడ్యూల్ అయిన సగం సర్జరీలు రద్దయ్యాయి. పనిచేసే చోటే ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో 7813 మంది డాక్టర్లు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారు. అసలే వైద్యుల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతూ ఉంటే తాజాగా సమ్మె మరో సంకటంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 434 పాయింట్ల నష్టంతో 72622 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో 22055 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో టెక్ సూచీలు 1.45%, సర్వీస్ సూచీలు 1.26%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1.78%, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1.23% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో బీపీసీఎల్ 3.73%, ఎన్టీపీసీ 2.83%, కోల్ ఇండియా 2.80% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో టాటా స్టీల్ 2.09%, ఎస్బీఐఎన్ 1.57%, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.72% లాభపడ్డాయి. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సోనీ పిక్చర్స్ లో విలీనం కోసం మళ్లీ ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వెలువడటంతో నిన్న జీ షేర్ 8.03% పుంజుకుంది. అయితే కంపెనీ ఖాతాలో దాదాపు 2000 కోట్ల విలువ చేసే అవకతవకలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల గుర్తించినట్లుగా బ్లూంబర్గ్ తెలిపింది. అందుకోసం జీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు పునీత్ గోయంకా బోర్డు సభ్యులను సెబీ వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు జీ సెబీ అధికారికంగా స్పందించలేదు. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ తో కుదిరిన విలీన ఒప్పందాన్ని కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థలో కొన్ని సానుకూలతలతో ఉద్యోగులు తీసివేత ఉండదని తెలిపారు టీసీఎస్ సీఈఓ కృతివాసన్. ప్రస్తుతం టీసీఎస్ లో 6 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కీలక విపణుల్లో గిరాకీ నెమ్మదించినందున నియామకాలను తగ్గించుకునే యోచనలో టీసీఎస్ ఉందంటూ వార్తలు వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో కృతివాసన్ ఈ స్పష్టతనిచ్చారు. జనరేటివ్ కృత్రిమ మేధ విభాగంలో అపార అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరికి దీని అవసరం ఉంటుందని వాసన్ తెలిపారు. అయితే మానవుల విశ్లేషణాత్మక ఆలోచన ధోరణిని ఏ సాంకేతికతతోనూ భర్తీ చేయలేమని స్పష్టం చేశారు. అయితే వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్కు వ్యతిరేకమని తెలిపారు. ఇంగ్లాండ్తో 4వ టెస్టుకు ముందు భారత్కు బ్యాడ్ న్యూస్. స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు కూడా దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్నెస్ ను సాధించకపోవడంతో అతన్ని ఆడించడం లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అలాగే స్టార్ పేసర్ బూమ్రాకు రెస్ట్ ఇచ్చారు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా విశ్రాంతి ఇచ్చినట్లుగా బోర్డు తెలిపింది. దీంతో ఈ మ్యాచ్కు ముఖేష్ కుమార్ జట్లోకి రానున్నాడు. అలాగే పేస్ విభాగాన్ని హైదరాబాదీ పేసర్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు.